అట్లా రాసుకోండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, అంటే సమరయ స్త్రీ గురించి ఉంటుంది. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో కొన్ని విషయాలు నాకు బయలుపరచడం జరిగింది రాత్రి. నేను వాటిని మీ ముందుంచుతున్నాను. 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. అందరూ తీయండి. అందరూ తీసారా? ఇప్పుడు చదవండి నాన్నగారు. యోహాను కంటే ఆయన యోదయా దేశమును విడిచి గలిలియా దేశమును తిరిగి వెళ్ళను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుట ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితునను. అప్పుడు స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చాలండి, చాలు. చూడండి, ఇక్కడ సమరయ స్త్రీ మధ్యాహ్నం 12ంటికి ఒక్క అమ్మాయి ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. పోయిన వారం నాకు ఇక్కడ ఒక అమ్మాయి ఏం తీసుకొచ్చింది? అమ్మాయి వస్తా కుండ, నీటి కుండతో వచ్చింది. మొన్న పోయిన వారం గొడ్డలి, పోయిన వారం ఏంటి వాక్యం చెప్పేశాను, అయ్యో అడిగినా పోయేది గొడ్డ. ఈ వారం ఏంటంటే ఒక కుండతో ఒక అమ్మాయి మంచినీళ్ళ కోసం వచ్చింది 12ంటికి. యేసయ్య బావి దగ్గర కూర్చున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ సందేశాన్ని. అది ఈరోజు సందేశం ఏంటి? ఈ రోజు సందేశం ఏంటంటే, చూడండి,
18వ వచనాన్ని నేను చెప్పాలనుకున్నాను. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. అక్కడికి వచ్చిన నా అమ్మాయితో దేవుడు ఏమన్నాడంటే నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడు. ఆవిడ అంది అసలు నాకు ఎవరు లేరు అంది. లేదు లేదు లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీకు 5 భర్తలు ఉన్నారు. ఈరోజు అంశం ఏంటంటే, అంటే ఈ సందేశం అంశం ఏంటంటే, నాకున్న 5 భర్తలు అని రాసుకోండి. నాకున్న 5 భర్తలు. అసలు ఆ భర్తలు ఏంటో నేను చెప్తాను. నాకున్నటువంటి 5 భర్తలు. ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారు మీకు? ఒకవేళ ఎవరైనా సపోజ్ ఎక్కడన్నా పరిచయం అయినప్పుడు ఏమండి మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే బాగుంటుంది. ఏమండి ఎంతమంది మీకు భర్తలు అని అడిగితే ఒకవేళ ఎవరైనా బాగున్నాను ఏంట్రా ఎంతమంది నీకు భార్యలు? అప్పుడు ఆడు అంటాడు, అరే నేను ఉన్న భార్యతేనా నేను పీక్కోలేక లాక్కోలేక చేస్తున్నాను, ఇంకా భార్యలు ఉంటే ఇంకా మామూలుగా ఉండదు, ఒక్క భార్యతోనే నానా బాధలు పడుతున్నాను, ఈదలేకపోతున్నాను, ఇంకా 5 భార్యలు ఉంటే ఇంకా నా పని అని చెప్పి అంటాడు అనమాట. కానీ యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ ఒక మాట, నీకు 5 భర్తలు ఉన్నారు. ఆ మాట ఎమ్మటే ఆవిడ గ్రహించింది. అదే కనుక అక్కడ ఒకవేళ 5 భర్తలు లేరనుకోండి, ఆవిడ అనేది ఏంటే నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏంటి నువ్వు ఒక పాస్టర్ గారిలాగా ఉన్నావు, ఒక దేవుని సేవకుల్లాగా ఉన్నావు, ఇంకా నిన్ను ఎంతో గౌరవించాను నేను, అది ఇది అని చెప్పి అడి, ఇదేంటి నువ్వు ఇలా అంటున్నావు, 5 భర్తలు ఉన్నారన్నావేంటి, నాకెవరు లేరు నీకు తెలీదా అని చెప్పి గొడవకి వెళ్ళిపోతాం లేదా? వాళ్ళు ఇదే మాట మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏమంటామంటే గొడవ పెట్టేసుకుంటాం. ఇదే మాట ఒకవేళ మనల్ని ఎవరైనా పొరపాటుగా అంటే మనం ఏమనుకుంటామంటే మనం చాలా బాధపడిపోతాం. ఇదేంటి ఇలాగంటున్నారేంటి, నాకు 5 భర్తలు ఉన్నారంటున్నారేంటి, గుడ్డు కూసు అని చెప్పి చాలా ఇబ్బంది పడిపోతాం. కానీ ఆవిడ అంది, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నానయ్యా, నిజమే నాకు 5 భర్తలు ఉన్నారని ఆవిడ ఒప్పుకుంది. అయితే ఒక మంచినీళ్ళ కోసం వచ్చినటువంటి అమ్మాయితో యేసుప్రభు మాట్లాడే మాటలన్నీ కూడా ఆవిడ గ్రహించి చాలా విశ్వసించి ఆవిడ యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఆవిడతో అన్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారు. ఇంతకీ ఎవరు ఈ 5 భర్తలు? ఎవరు ఈ 5 భర్తలు అంటే ఇప్పుడు గమనించండి. ఒకసారి ఇది ఇలాగే ఉంచి 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఇది ఇలాగే ఉంచండి. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం లేదా? చూస్తాను 17వ అధ్యాయం అనుకుంటా, 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24. చూడండి, ఇక్కడ 5 దేశాల వారు అంటే అష్షూరు రాజు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి 5 దేశాల నుండి ప్రజలను రప్పించి షోమ్రోనులో ప్రవేశపెట్టాడు. అంటే 5 భర్తలు అసలు యాక్చువల్గా ఎవరంటే వీళ్ళే. అంటే 5 చుట్టుపక్కల ఉన్నటువంటి 5 ప్రజల గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. ఎవరంటే బబులోనీయులు, కూత. ఏ దేశం? బబులోను దేశం. 2వ దేశం కూత. 3వ దేశం అవ్వ. 4వ దేశం హమాతు. 5వ దేశం సెపర్యాయిము. అంటే ఈ 5 దేశాల ప్రజలు అక్కడ వాళ్ళని పరిపాలిస్తున్నారు. ఎవరిని? సమరయుల్ని పరిపాలిస్తున్నారు. అంటే సమరయ అనే గ్రామం ఈ 5 దేశాల వారి కింద ఉంది.
కాబట్టి దాని గురించి మాట్లాడతాడు యాక్చువల్గా యేసు ప్రభు. కానీ ఈవిడికి అర్థం కాకపోయినప్పుడు ఆవిడ అంది, నాకు పెనిమిటే లేడు. అంటే పెనిమిటి అంటే భర్త అంటే ఎవరు అసలు? భర్త ఎవరు చెప్పండి? భర్త అనే మాటకి డెఫినేషన్ ఏంటి? యజమానుడు, పరిపాలించేవాడు, అంటే నీ మీద అధికారి. అంటే నీ మీద అధికారి ఎవరు? ఓకే, మా అమ్మ అంది మంచి మాట, పోషించేవాడు. నీ మీద అధికారి, నీకు అధికారి ఎవరు? అంటే ఇప్పుడు భర్త మాట భార్య వినాలా, భార్య మాట భర్త వినాలా? కాదు, భర్త మాట భార్య వినాలి బైబిల్ పరంగా. అకార్డింగ్ టు బైబిల్ భర్త మాట భార్య వినాలి. కానీ ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోయినాయి. భార్య మాట భర్త వినేటట్లుగా వచ్చేసింది. చూడండి, భర్త అనే మాట డెఫినేషన్ ఏంటంటే అధికారి. అంటే నువ్వు 5 కింద ఉన్నావు అని అంటున్నాడు అనమాట యేసయ్య. అంటే నిన్ను 5 పాలిస్తున్నారు. అంటే భర్త అంటే ఇంకో మాట డెఫినేషన్ పాలించువాడు అంటే పరిపాలించేవాడు. కాబట్టి ఇప్పుడు 5 ఏళ్తున్నారు, ఏలేవాడు. నిన్ను ఎంతమంది ఏళ్తున్నారు? 5 ఏళ్తున్నారు. అంటే 5 కింద ఉన్నావు. నిన్ను ఏలేదు ఎవరంటే 5 ఏళ్తున్నారు. ఇందుకే 5 ఎవరంటే మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే యోహాను రాసిన సువార్తకు వచ్చేద్దాం. చూడండి 18వ వచనంలో, నీకు 5 పెనిమిట్లు ఉన్నాయి. అంటే 5 ఏళ్తున్నారు నిన్ను. ఎంతమంది వెళ్తున్నారు? 5. ఎంతమంది అండి? 5 వెళ్తున్నారు. ఎందుకు 5 ఎవరు అంటే మొట్టమొదటిగా రాసుకోండి. మొట్టమొదటి ఎవరంటే సోమరితనం. ఏంటిది? లేజినెస్. ఇంగ్లీష్లో స్లోత్ అంటారు. స్లోత్ యాక్చువల్గా సోమరితనం అనే మాటకి ఇంగ్లీష్లో స్లోత్, SLOTH. కానీ దాన్ని ఇంకోటి అర్థమయ్యే రీతిగా ఏంటంటే లేజినెస్. ఈజీ వర్డ్ ఏంటంటే, అంటే కష్టమైనటువంటి మాట ఏంటంటే స్లోత్. కానీ అందరికి అర్థమయ్యే మాట ఏంటంటే లేజినెస్, అంటే సోమరితనం, బద్ధకం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం చూడండి, సోమరి ఆశపడతాడంట కానీ వాడికి ఏమీ దొరకదు. ఎందుకని వాడికి దొరకదండి? చూడండి సామెతల గ్రంథం 26:15 చదవమ్మా. 26:15. చూడండి, ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం చదువు. 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయము 9వ వచనం నుండి. చూడండి, 6ంటికి లెగాలండి కానీ 10ంటికి లెగుస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇచ్చే పేరేంటి మనం? ఏదో ఎప్పుడైనా అనారోగ్యంగా ఉండి పడుకుంటే అది వేరు. కానీ రోజు కూడా లెగుస్తాలే, కొంచెం సేపు, కొంచెం 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 10 ఏంటండి 12 అయిపోతుంది కూడా ఒక్కోసారి. ఏమంటాడు చూడండి, సోమరి ఎందాక నీవు పండుకొందు. అంటే సోమరి చేసే పని ఏంటి? పడుకోవటం. ఇంకా సామెతల గ్రంథంలో ఉంటుంది, అన్నం కూడా వాడు తినడంట, ఇంకొకళ్ళు వచ్చి పెట్టాలంటాడంట. సోమరి, లేజినెస్ అంటే ఏంటి? పొద్దున్నే సరిగ్గా లెగపోవటం, టయానికి లెగపోవటం, టయానికి ఆలస్యం అవటం, ఇదంతా కూడా ఏంటంటే సోమరితనం. అందుకనే పొద్దున్నే మంచినీళ్ళకి ఎన్నింటికి వెళ్తారు మీరు? ఇంతవరకు కడవ పట్టుకొని ఎన్నింటికి వెళ్ళేవాళ్ళు? 6ంటికి. లేదా పొద్దున్నే లేచి కాలువకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళు, చెరువుకి వెళ్ళి. కానీ ఈ అమ్మాయి 12ంటికి వచ్చింది. అంటే ఇప్పుడు సమరయ స్త్రీలు ఏముంది? 12ంటికి వెళ్తాండి, అందరూ వెళ్ళి తెచ్చేసుకున్నారు మంచినీళ్ళు. అందరూ పొద్దున్నే 8 లోపే తెచ్చేసుకున్నారు మంచినీళ్ళు. కానీ ఈ అమ్మాయి మాత్రం 12ంటికి వెళ్ళింది.
అంటే పడుకొని లేచి అవి తీర్చుకొని ఇవి తీర్చుకొని మంచినీళ్ళ కోసం ఎన్నింటికి వెళ్ళింది? 12ంటికి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని పరిపాలిస్తుంది. అంటే ఈ యొక్క సమరయ స్త్రీలో ఉన్నటువంటి మొట్టమొదటి భర్త ఎవరంటే సోమరితనం. ఎవరండి? ఆ అమ్మాయిలోనే కాదు, నేటి క్రైస్తవులమైన మన జీవితంలో కూడా సోమరిగా ఉంటాం. కొన్నిసార్లు ఉదయం లేకపోవటం, సమయానికి మందిరానికి రాకపోవటం, లేకపోతే సమయానికి మనం పనికి వెళ్ళకపోవటం, లేదా సమయానికి మనం వెళ్ళకపోవటం, లేదా సమయానికి మనం ఏది చేయకపోవటం, ప్రార్థన తర్వాత చేద్దాంలే, లేకపోతే తర్వాత చేద్దాం, తర్వాత వాక్యం చదువుకుందాంలే, లేకపోతే వచ్చేవారం వాళ్ళు వచ్చిన మందిరానికి, లేకపోతే ఇంకో రోజు వెళ్దాంలే అని చెప్పి అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరితో పోల్చబడ్డారంటే సోమరులు. అంటే వాళ్ళు ఎవరు పరిపాలన కింద ఉన్నారు? వాళ్ళు సోమరితనం. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే సోమరితనం కూడా చాలా పాపం అంట. సిన్, లేజినెస్ ఈజ్ సిన్. సోమరిగా ఉన్నవాడు పాపంతో సమానుడు. మందు తాగవసరంలా, వ్యభిచారం చేయవసరంలా, అక్రమంగా ఇంకోటి ఏదో చేయవసరంలా, సోమరిగా ఉన్నా కానీ అది కూడా పాపమే. ఏంటండి, అర్థమవుతుందా? సోమరిగా ఉండటం కూడా అది కూడా పాపమే. అందుకనే చూడండి, సోమరి ఎందాక నువ్వు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదవని నీవు అనుకొందువు. నువ్వేమనుకున్నావు అంటే ఇంకా కొంచెం సేపు అని అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కాబట్టి సోమరిలాగా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయంలో కూడా సోమరిగా ఉండకూడదు, శ్రద్ధ కలిగి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ వీళ్ళలో ఉన్నటువంటి మొట్టమొదటి భార్య ఎవరు? భర్త. సోమరితనం ఏంటిది? లేజినెస్. అందుకని లేజినెస్ పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవులమైన మనలో లేజినెస్ ఉండకూడదు. ఎమ్మటే లెగాలి, లేదా ఎమ్మటే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాలి. దేవుడి కోసం ఎమ్మటే మనం పరిగెత్తాలి. ప్రభు కోసం మనం అలసిపోకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా, బద్ధకంగా ఉన్నా. నేను మొన్న హైదరాబాద్లో ఒక మంచి పాఠం నేర్చుకున్నా. హైదరాబాద్లో చర్చకు వచ్చినటువంటి వాళ్ళతో ఏమన్నాడు తెలుసా పాస్టర్ గారు? ఒక ఆయన, టయానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కానుక సంచిలో డబ్బులు వేయండి, కానుకేయండి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు కానుక కూడా వేయద్దు అన్నాడండి ఆయన. వాడు సంఘానికి అది నేర్పించారంట. అందుకని ఎవరైతే టయానికి వెళ్తారో వాళ్ళే కానుకేయటానికి అర్హులు. చెప్పేసాడంట, మీరు ఆలస్యంగా వస్తే కానుకేయద్దు, మీరు వచ్చి కూర్చొని వెళ్ళిపోండి. కానుకేయటం కానీ, లేకపోతే పాటలు పాడడం కానీ, ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం చదవడానికి కానీ దేనికి అర్హత లేదు. ఎందుకని? టైం మెయింటెనెన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు గమనించండి, మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం. మన సంఘం ఇంకా పర్వాలా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో అయితే మనం ఆశీర్వాదంబుల్ మా మీద అనుకునే వచ్చి పక్కన దూరిపోతారు ఫస్ట్ నుంచి ఉన్నట్టుగా. ఎంత భయంకరం అండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనం, బైబిల్ ఏం చెప్తుంది? 12ంటికి వెళ్ళింది ఈ అమ్మాయి మంచినీళ్ళకి, కానీ సోమరిని దేవుడు మార్చాడు. 12ంటికి మంచినీళ్ళకి వెళ్ళినటువంటి ఈ సమరయ స్త్రీని దేవుడు ఆశీర్వదించాడు. ఈ స్త్రీతోనే దేవుడు మాట్లాడాడు. ఆమేన్. కానీ అంటున్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారమ్మాయి, ఓయ్ నీకు 5 భర్తలు ఉన్నారంటున్నాడు. అంటే ఆమె గ్రహించింది, నిజంగా సోమరితనం నాలో ఉందేమో. ఇదే మాట కనుక మనల్ని ఎవరినంటే, నా 5 భర్తలు ఉన్నారంటావా, నాకు ఒకే ఒక భర్త ఉన్నాడు అని అంటాం. కానీ ఆత్మీయంగా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు ఆత్మీయంగా సోమరితనం మనల్ని పరిపాలిస్తుంది. సోమరితనం మనకి యజమానుడై ఉన్నాడు. సోమరితనం మనకి ఎలాంటి వాడై ఉన్నాడు? పాలించేవాడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనల్ని పాలిస్తుంది ఎవరు? ఏమండి, మనల్ని పరిపాలిస్తుంది ఎవరు చెప్పండి? అబ్బా కొంచెం బాగా వెళ్దాంలే, అబ్బా తర్వాత వెళ్దాంలే. పెన్షన్ తీసుకోవడానికి అయితే
5ంటికే మా అమ్మ అంది, 6ంటికి ఆఖరికి అవసరం అయితే మధ్యాహ్నమే తీసుకోవచ్చు, ఎవరా లేదా రేపు ఎవరు 5 రోజులు టైం ఉంటుంది. కానీ మనం ఎన్నింటికి వెళ్తాం ఫంక్షన్కి? అస్సలు మామూలు కాదు. అంటే అంత శ్రద్ధ దేవుని సన్నిధికి రావటంలో లేదు ఈ రోజున. అంటే మిమ్మల్నే కాదు, చాలామంది ఈ వాక్యం ప్రపంచానికి వెళ్తుంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ మాట. దేవుని మందిరంలో సోమరులుగా ఉండకూడదు. డోంట్ బీ లైక్ ఏ లేజినెస్గా మనం దేవుని సన్నిధానంలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు పని చేసేవారిని వాడుకున్నాడు. ఆమేన్. కష్టపడేవారిని దేవుడు మోషే 80 సంవత్సరాల వయసులో కూడా తన మాంగారు ఇచ్చిన మందని మేపుతున్నాడు, అంతేగాని ఇంట్లో కూర్చోాల. గిద్యోను పొలం పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. యేసేపు, దానియేలు వీళ్ళందరూ పని చేసుకునేటటువంటి వారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిజంగా సోమరితనంతో మనం ఉండకూడదు. లేజీ పీపుల్గా మనం ఉండకూడదు. బద్ధకస్తులుగా మనం ఉండకూడదు దేవుని సన్నిధానంలో. ఒకవేళ అలా ఉంటే నీవు ఒక భర్తని కలిగి ఉన్నావు. ఎలాంటి భర్త? నీ భర్త ఎలాంటి వాడు? ఫస్ట్ భర్త ఎవరు? పక్కన రాసుకోండి. ఫస్ట్ భర్త ఎవరు? సోమరితనం. ఫస్ట్ భర్త పేరేంటి? సోమరి. బా, ఎంత గొప్ప మంచి పేరు. ఈ మధ్యన బావా బావా అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది బా. ఇప్పుడు ఏదో సినిమా వచ్చిన కాడి నుంచి ఇంతవరకు బావా బావా అని చక్కగా గౌరవంగా పిలిచేది. ఇప్పుడు అలాగే బా బా. ఇంకో అక్షరం ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు అంతా అదే వెళ్తుంది. నిజంగా బైబిల్ చెప్పే ట్రెండ్ ఏంటంటే నీ భర్త పేరు ఏంటంటే సోమరి. నీ భర్త పేరేంటి? సోమరి. అంటే సోమరి అనే భర్త నిన్ను ఏళ్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, రెండవ భర్తను చూద్దాం. రెండవ భర్త రాసుకోండి. రెండవ భర్త పేరు ఏంటంటే గర్వం. రెండవ భర్త ఎవరు? గర్వం. అమ్మో, చాలా భయంకరమైనటువంటి ప్రైడ్. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? ప్రైడ్నెస్ అంటారు. అంటే గర్వం లేదా అహంకారం. గర్వానికి ఇంకొక వర్డ్ ఏంటంటే అహంకారం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. ఆ 16:18 చూడండి, నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం. ఈ రోజున ప్రపంచాన్ని ఏళ్తుంది ఏంటి? గర్వం. బాగా పిల్లలు గమనించండి. ప్రార్థన చేయడం వచ్చింది అనుకోండి, ఏమొచ్చేసింది? బాగా పాటలు పాడటం వచ్చేసింది అనుకోండి, ఏమొచ్చిందంటే మన గురించి కాదు. కొన్ని సంఘాల్లో ఆత్మీయ గర్వం ఉంది. మాకేంటి బోడు మంది, మాకేంటి ఎంతోమంది, మాది గొప్ప పరిచర్య, మాది గొప్ప సంస్థ అనే గర్వం. ఈ రోజున క్రైస్తవులను ఏం పరిపాలిస్తుందంటే గర్వం. కానీ దేవుని వాక్యం చెప్తుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఏం నడుస్తుందండి? ఏం నడుస్తుంది? డబ్బు లేనప్పుడు, జేబులో 10 రూపాయలు లేనప్పుడు ఒకలాగా, జేబులో 500 ఉందనుకోండి, ఏమండి చెప్పండి, జేబులో 10 రూపాయలు లేవనుకోండి, బా. అదే జేబులో 500 ఉందనుకోండి, ఏంటే ఏమండి ఎలా ఉంది? డబ్బులు కొంతమంది సంపాదించే పాటికి ఏమొచ్చిందో చెప్పనా? గర్వం. అది కళ్ళు ఎత్తుకోవద్దు, కొమ్ములు వస్తాయి. ఏమొస్తాయి? కొమ్ములు. ఒకటి వస్తే పర్వాలా, 10 వస్తాయి. అంతకుముందు దీనంగా మాట్లాడు, ఇప్పుడు గర్వంగా మాట్లాడతాడు. నాకేంటి అని చెప్పి అనుకుంటాడు. కానీ అది అహంకారం. గర్వానికి సాదృశ్యం. గర్వాన్ని గనక మనకుంటే మనం అణిచివేయబడతామంట. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదవండి ఒకసారి.
చాలా అద్భుతంగా చెప్తాడు నెబుకద్నెజరుతో దానియేలు 4వ అధ్యాయం అనుకుంటా, తీస్తున్నాను. 4వ అధ్యాయం 37వ వచనం. 4వ అధ్యాయము 37వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. కాదబ్బా, 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు 4:37 చదవండి. ఇలాగూ నెబుకద్నెజరు నేను చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. చూడండి, గర్వముతో నటిస్తున్న వారిని ఆయన ఏం చేస్తాడు? అణిచేస్తాడు. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. అందుకని గర్వం అనేది చూడండి, 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత అసలు ఆడికి ఏమొచ్చింది? గర్వం. కానీ క్రైస్తవులమైన మనం ఒకవేళ గర్వంగా ఉన్నాం అనుకోండి, ఉంటుంది గర్వం ఉందనుకోండి. నీకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒకవేళ గర్వం ఉందనుకోండి, నాకు ఒక భర్త ఉన్నాడు. ఫస్ట్ భర్త పేరు సోమరి, రెండో భర్త పేరు గర్వం. నాకు ఒకవేళ నిజంగా నాలో గర్వం వచ్చిందనుకోండి, ఒకవేళ అతిశయం వచ్చిందనుకోండి, నాకేంటి, నేను వాక్యం బాగా చెప్తాను కదా అన్న గర్వం నాకుంటే, ఒకవేళ అటువంటి గర్వం నాకుంటే, నాకు ఇంకొక భర్త ఉన్నాడు, నాకు ఇంకొక భార్య ఉంది, నన్ను ఇంకొకడు వెళ్తున్నాడు, ఆడి పేరు ఏంటంటే గర్వం. సోమరితనం అనేది మనకు ఉండకూడదు. అంటే సోమరితనం అనేది మనం ఏలకూడదు, సోమరితనం మనల్ని ఏలకూడదు, గర్వం కూడా మనల్ని ఏలకూడదు. ఎంత సంపాదించినా కానీ తగ్గిపోయి ఒదిగిపోయి ఉండాలి. ఎంత ప్రార్థనా పరులైనా కానీ అసలు మనకి ఏది రానట్టు ఉండాలి. మన ఈ మధ్యన మా తోడెళ్ళ నాన్నగారు హైదరాబాదులో ఒక చోట కుటుంబ ప్రార్థన జరిగింది. నన్ను 2 చర్చిల్లో వాడుకున్నాడు, ఇంటికాడు కూడా ఒకళ్ళు ఇంట్లో ప్రార్థన పెడితే వాడుకున్నాడు. అయితే వాళ్ళు భీమవరంలో ఒక సంఘానికి వెళ్తారనమాట. ఆయనకి అసలు ఏం తెలియదు, మామూలుగా మెదలకుండా ఉంటాడు, నాకేం తెలియదు, కానీ బైబిల్ బాగా చదువుతాడు, ప్రార్థన బాగా చేస్తారు, ఆరాధన బాగా చేస్తారు. నాకు ఉండగా దేవుడు ప్రేరేపించిన అన్న, బాబాయ్ గారు 10 నిమిషాలు వాకింగ్ పంచుకోండి అన్న. అరగంట చెప్పాడు. అవునండి, అరగంట. సామెతల గ్రంథంలో నుంచి అరగంట చెప్పాడండి. అసలు బలి ఒక విశ్వాసి. హీ ఈజ్ నాట్ ఏ పాస్టర్. ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన సంఘం లేదు. వెళ్ళి సాపలేసి అయి తుడిచి సంఘంలో పనిచేసి ఆయన అరగంట సేపు చెప్పాడండి వాక్యం. నిజంగా నాకు అనిపించింది, అబ్బా, నిజమైనటువంటి వ్యక్తిత్వం అనేది అంటే అలాగే ఉండాలి. మనకి ఒకవేళ 4 పాటలు పాడుతున్నాం, లేకపోతే బాగా మంచి స్వరం ఉంది, గర్వం మనకి ఉండకూడదు. బాగా బైబిల్ చదువుతున్నాం, నేను బాగా బైబిల్ చదువుతానన్న గర్వం ఉండకూడదు. బాగా వాక్యం చెప్తాను, నేను బాగా వాక్యం చెప్తానన్న గర్వం మనకు ఉండదు. నిజం చెప్పాలంటే ఇంతమంది పాస్టర్లు, ప్రభుదాస్ గారు కానివ్వండి, చాలామంది పరిచయం అవడానికి గల కారణం ఏంటంటే ITS ఫ్యాకల్టీగా ఉన్నాను కదా నేను, అంటే ఒక బైబిల్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉన్నాను. వాళ్ళందరూ అనేది నిజంగా ITS ఫ్యాకల్టీ వాళ్ళందరూ కలిసిపోతారండి. ఎలా ఉంటామో తెలుసా, మేము టీచింగ్ చేసేవారికి టీచింగ్ లాగా, స్టూడెంట్స్ లాగా. వాళ్ళు పాస్టర్లు అయినా స్టూడెంట్స్, ఇక్కడ నేను టీచింగ్ చేసినప్పుడు టీచర్ని, తర్వాత వాళ్ళలో కలిసినప్పుడు సహోదరుల్లాగా చక్కగా నవ్వుతూ వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు వాళ్ళు అంటారు, అబ్బాయి ఎంత తగ్గింపు అండి పాస్టర్ గారు. అది ఆ తగ్గింపు మేము మా బైబిల్ కాలేజీలో నేర్చుకున్నాం. మా బైబిల్ కాలేజీలో కూడా ప్రొఫెసర్సు మామూలు ప్రొఫెసర్స్ కాదు, వాళ్ళు ఎంతో PhDలు చేసిన ప్రొఫెసర్సు, కానీ భుజం మీద చేసి ఒక స్నేహితుడిగా, ఒక సహోదరుడిగా ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి నాకు అన్నీ తెలుసు అనేటటువంటి గర్వం, అహం మనకి ఉండకూడదు. ఎందుకంటే గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. నీవు నాశనం అవడానికి సిమ్టమ్స్ ఏంటి? రోగానికి ఒక సిమ్టమ్స్ ఉంది. చూడండి, షుగర్ వచ్చే ముందు యూరినల్ ఎక్కువగా వస్తుంది, ఆకలి ఎక్కువగా వేసింది, అది షుగర్కి సంకేతం. అవునా?
లేదా గుండె పాడేటప్పుడు ఆ గుండె పాడవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. కిడ్నీ పాడైపోయిందనడానికి ఒక సంకేతం ఉంది. మెదడు పాడవడానికి ఒక సంకేతం ఉంది. కళ్ళు పోయినాయి అనడానికి అంటే పోకముందు ఒక సంకేతం. ఆ సంకేతం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? బాగా వాంతులు అవుతున్నాయి, అరగట్లేదు, అప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కిడ్నీ టెస్ట్ చేస్తాడు. అప్పుడు క్రియేటివ్ టెస్ట్ చేస్తాడు. అప్పుడు అంటాడు క్రియేటివ్ కొంచెం ఎక్కువగా ఉందండి, ఇంకా నయం, ఎమ్మటే వచ్చారు మీరు, లేకపోతే కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయి, కాబట్టి ఆ క్రియేటివ్కి మందు వాడతాడు. క్రియేటివ్కి ఆ తర్వాత వాంతులు తగ్గటం, అరుగుదల చక్కగా అరగటం అన్నీ కూడా పనిచేస్తాయి. అంటే సిమ్టమ్స్ మనం కనబడినప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడాలి. ఆమేన్. అలాగనే ఇప్పుడు గర్వం మనలోకి వచ్చిందంటే అది దేనికి సంకేతం? నాశనానికి. అంటే నువ్వు నాశనం అవుతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నువ్వు నాశనం అవడానికి అది సంకేతం. ఇప్పుడు ఆ సంకేతాన్ని ఏం చేయాలి? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా నాలో రోగం ఉన్నా పర్వాలేదు కానీ గర్వం మాత్రం రానివ్వద్దు. నాలో ఇంకేదైనా ఉండొచ్చు కానీ నాలో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. ఎందుకంటే నాశనానికి ముందు నడిచేదేంటి అంటే, ఒక వ్యక్తి గర్వంగా ఉన్నాడంటే తర్వాత వాడు అంతం ఏంటంటే నాశనం. తప్పనిసరిగా వాడు నాశనం అయిపోతాడు. నెబుకద్నెజరు లాంటి గొప్ప రాజు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే అసలు నెబుకద్నెజరు దేంతో పోల్చబడ్డాడంటే, దానియేలుకి ఒక దర్శనం వచ్చింది. నెబుకద్నెజరుకి తల బంగారు శిరస్సు, మొండు ఇత్తడి ఇవన్నీ ఉంటాయి. వెండి ఇనుము బలమైనటువంటి వాడు. 3వ అధ్యాయంలో బంగారంతోనే విగ్రహం చేయిస్తాడు. ఎంత చూడండి ఒకసారి 3వ అధ్యాయం. చూడండి ఎన్ని మూరలు. నేను దీని గురించి యూట్యూబ్లో ఆ మెసేజ్ కూడా చేశాను. నా దగ్గర ఇంట్లో లోపల ఉన్నట్టుంది ఆ ఫోటో, లేకపోతే తీసుకొచ్చేవాడిని. చూడండి 60 మూరలు. 60 మూరలు అంటే మోరు అడుగున్నారా అంటే 90 అడుగులు ఎత్తు. అమ్మో, 90 అడుగులు ఎత్తు. తర్వాత వెడల్పు అంటే 6 మూరలు అంటే 9 అడుగులు వెడల్పు. ఏం చేయించాడు? ఏమండి, మనకు ఒక 10 కాసులుంటే ఒకవేళ వడ్డానం ఉందనుకోండి, అంటే ఒక విగ్రహాన్ని చేయించాడు. దేంతో? అసలు అంటే అతని దగ్గర ఎంత డబ్బు ఉంది? 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు విగ్రహం. అంత విగ్రహం బంగారంతో ఉందండి. అంటే ఇప్పుడు నెబుకద్నెజరు ఎలాంటి వాడు అయ్యాడు? కోటీశ్వరుడు అయ్యాడు, గొప్పవాడు. అంటే నెబుకద్నెజరుని దేవుడు అంతగా హెచ్చించాడు. అంటే అంత డబ్బులతో, అంత బంగారంతో అంత విగ్రహాన్ని చేయగలిగాడంటే అతను ఉన్నవాడే కాదా? కొంతమంది నాకు అర్థం కాదు, మగవాళ్ళు గొలుసులు చేయించుకుంటారు, కానీ గుండె తీసేస్తారు. నాకు నిజంగా అండి ఎంత కోపం వచ్చిందో. ఈ గుండీ పిల్లలు గమనించండి, ఎప్పుడు తీయకూడదు. ఈ గుండీ తీసావు అంటే అర్థం ఏంటి తెలుసా? గర్వానికి సాదృశ్యం. ఈ గుండీ పెట్టేసుకోవాలంతే. ఇక్కడ ఒకవేళ వేసుకుంటే గొలుసు వేసుకో, పైన వేసుకో, ఈ గుండీ పెట్టుకోవాలి. మన పిల్లలకు కూడా ఈ గుండీ తీయటం నేర్పించకూడదు. ఈ గుండీ దేనికి సంకేతం? ఇలా తీసేస్తారు అంటే నా చైను చూడు. ఏది ఒక ఆఫ్టర్ ఆల్ ఎన్ని కాసులు చైను? 2-3 కాసులకే అంత గర్వం ఉంటే మరి బ్రాస్లెట్, కొంతమంది 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు. అంటే మన దగ్గర ఉన్న బంగారానికే మనం అంత గర్వం పడుతుంటే మన నెబుకద్నెజరు దగ్గర ఎంత ఉంది? ఆయన విగ్రహాన్నే చేయించాడు. బంగారపు వాచి, బంగారపు పట్టీలు కూడా అంట. వెండి పట్టీలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు మీరు. మన సంఘానికి వచ్చే వాళ్ళందరూ బంగారు పట్టీలు పెట్టుకుని రావాలి.
మన సంఘానికి వచ్చేవాళ్ళు అందరూ కూడా బంగారు పట్టీలతో రావాలి, బంగారు వాచీలతో రావాలి. అర్థమవుతుంది. అంటే ఒక 10 కాసులు ఉంటేనే నాకేంటి 10 కాసులు ఉన్నాయి, నాకేంటి బంగారం ఉంది, లేదా ఒక 10 ఎకరాల పొలం ఉంటే నాకేంటి పొలం ఉంది, లేదా స్థలం ఉంటే నాకేంటి స్థలం ఉంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీలు రాసిన పత్రికలో అనుకుంటా, ఒక అతనంట సంపాదించి అబ్బా సుఖించు, సంతోషించు, తినుము త్రాగుము, సుఖించు, హ్యాపీగా ఉండు అని అంటాడు. అయితే ఆ రాత్రే అతన్ని ప్రాణం అడిగాడు. అర్థమైందండి. అందుకనే దేవుని పాట స్టీవెన్సన్ గారు భలే రాశాడు, ఈ రాత్రే దేవుడుని ప్రాణం అడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన్న కాదేది శాశ్వతం, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన్న కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, జీవమైన నిన్ను విడువడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన్న కాదేది శాశ్వతం. చూడండి ఎంత బొమ్మ చేయించాడు నెబుకద్నెజరు. 90 అడుగులు ఎత్తు, అంటే అంత బంగారం ఉంది. అతను ఏమొచ్చిందో తెలుసా? గర్వం. అందుకనే కదా ఆ బొమ్మ చేసినప్పుడు అందరినీ కూడా ఆ బొమ్మకి సాగిలపడాలన్నాడు. నేను అడుగుతాను, ఎవరు చెప్పొద్దు, నేను అడుగుతాను, ఎవరు చెప్పొద్దు, నేను అడుగుతాను, ఎవరు ఆ బొమ్మకి అందరూ సాగిలపడాలంటాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఒక పాటలు పాడండి, ఆరాధన చేయండి. అలా చేస్తున్నప్పుడు అందరూ కూడా ఆ బొమ్మకి సాగిలపడాలి అన్నప్పుడు ముగ్గురు మాత్రం మేము సాగిలపడం, వై నెబుకద్నెజరు. సుశీల గారు చెప్పండి, ఎవరు ఆ ముగ్గురు? ఎవరు? ఎవరండి ఆ ముగ్గురు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమన్నారు? ఓయి అంటే చూడండి, ఇప్పుడు అంత గొప్ప ఆస్తిపరుడైనటువంటి ధనవంతుడి దగ్గర ఎలా ఉంటారు వీళ్ళు, ఎలా ఉంటాం మనం? నెబుకద్నెజరు గారు, నెబుకద్నెజరు గారు. కానీ వీళ్ళు ఏమన్నారు? ఓయి నెబుకద్నెజరు, నువ్వెవడు రా? ఆఫ్టర్ ఆల్ గాడివి. ధనం ఇచ్చింది, అంతస్తు ఇచ్చింది, అధికారం ఇచ్చింది ఎవరు తెలుసా? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు. అతనికి మేము భయపడతాం కానీ నీకు మేము భయపడు. అతను అన్నాడు, ఆ బంగారపు ప్రతిమకి సాగిల పడితే తల 1 లక్ష రూపాయలు ఇస్తానని అంటాడు. లేదు లేదు, దానికి సాగిల పడలా. అగ్నిలో కూడా వెళ్ళటానికి దేవుడు కొరకు వాళ్ళు సాక్షులుగా నిలిచారు. దేవుడు వారి కోసం నిలబడ్డాడు. ఆమె. కానీ నెబుకద్నెజరు తర్వాత గర్వం వచ్చేసింది. అందుకనే 4వ అధ్యాయం ఆఖరులో అన్నాడు, గర్వంతో నటిస్తున్న వారిని ఆయన అణిచేస్తాడు. సాతానుడు కూడా పిల్లలు గమనించండి, గొప్పగా సృష్టించబడ్డాడు. కానీ వాడు కింద పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు గర్వం వచ్చింది. ఏమొచ్చింది? నేను దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అని అన్నాడు. దేవుడి స్థానంలో నేను కూర్చుంటాను, దేవుడి దగ్గరికి నేను వెళ్తానన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెరీ గుడ్. మా బాబు బాగా తెచ్చాడు. గుర్తుందా? ఈ విగ్రహం ఎన్ని అడుగులు ఎత్తు? వెడల్పు. ఇప్పుడు ముగ్గురు మిగిలిన ఏం చేస్తున్నారు? ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరు? వాళ్ళు ఒకడు. వాడు ఏం చేస్తున్నారు చూడు, వాళ్ళు ఒకడు ఉన్నాడు చూడండి, ఇంకొకడు. ఆ ముగ్గురు వాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో
ఇంకో అతను అండి మూడో అతన్ని కింద కూర్చోమంటున్నాడు. అరే రాజుగారు ఆయన మాస్తిపాడు ఎవరో తెలుసా? ఆకాశం ఉన్నటువంటి దేవుడు. ఆమె వేవేల కొలది గమనించండి, పరలోకంలో వాళ్ళు నిలవబెట్టేవాడని నిజంగా గొప్పగా వాళ్ళు చాటించారు. స్తోత్రం కలుగు. బంగారు అంటే ఎంత ఆస్తిపరులై ఉండాలండి డెబ్బై కేజీలు చెప్పండి. ఎంత ఆస్తిపరులు అర్థమవుతుందా? చూడండి, వీళ్ళందరూ చూస్తున్నారు బట్లు. ఎవరైనా సరే మోకరించిపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయాలి. థ్యాంక్ యూ నాన్న, విశ్వాస్ మంచి పని చేశారు. ఇప్పుడు అర్థమైందా? అంటే మా అబ్బాయికి కూడా అర్థమైంది. మీకు అలా చూపిస్తే కానీ గొడ్డల్లాగా ఇప్పుడు 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 అర్థమైపోయి ఉంటుంది. సో బంగారు ప్రతిమను అతను నిలవబెట్టాడండి. అంటే అంత ఆస్తిపరుడు కాబట్టి ఈ అమ్మాయితో అంటున్నాడు ఆయన, నీకు 5 భర్తలు ఉన్నారు. ఒక భర్త ఎవరంటే సోమరి, ఇంకో భర్త ఎవరండి గర్వం, ఇంకో మూడో భర్త చూద్దాం. చూడండి సామెతల గ్రంథం, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 23వ అధ్యాయం 21వ వచనం. చూడండి, తిండిపోతుతనం. 21వ వచనం, త్రాగుబోతులు తిండిపోతులు. మూడవదిగా చూడండి, తిండిపోతుతనం. ఏంటి మూడో భర్త పేరు ఏంటంటే తిండిపోతు. ఎవరండి? తిండిపోతులు. అర్థం ఉందండి? ఎవరండి వీళ్ళు? తిండిపోతులు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు తిండిపోతులుగా ఉండొద్దు, మీ గొంతుకి కత్తి పెట్టుకోండి, ఎక్కువ తినొద్దు. అంటే తినండి కడుపు నిండా, కానీ భోజనం కోసం బతకొద్దు. అర్థమవుతుందండి? దేనికోసం? మనం దేనికోసం బతుకుతున్నాం? మనం దేనికోసం పనిచేస్తున్నాం? భోజనం కోసమే. కానీ మనం దేనికోసం బతుకుతున్నాం? తిండిపోతులు. అక్కడ తింటారు, ఇక్కడ తింటారు, ఇక్కడ తింటారు, అక్కడ తింటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నవలటమే. చిన్నపిల్లలు చాక్లెట్లు నవ్వున్నట్టు. మాట్లాడతా కానీ నవ్వులుతూనే ఉంటారు. అర్థమవుతుందండి? చూడండి, ఇది బాగా అర్థం అవ్వాలంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొత్త నిబంధన, 3వ అధ్యాయము 18వ వచనం నుండి. ఎవరండి దేవుడు? వారి దేవుడు ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? కడుపు. ఓ వెరీ గుడ్, బాగుంది, మంచి భోజనం పెట్టారు అంటే భోజన ప్రియులు. అర్థమవుతుందండి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యెషయా గ్రంథంలో చూస్తాం, హెస్కేల్ గ్రంథంలో చూస్తాం. కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారంట. అబద్ధ ప్రవక్తలు, కొంతమంది తప్పుడు పాస్టర్లు, సేవకులు, విశ్వాసులు చాలామంది ఈ రోజున పరిపాలిస్తుంది ఏంటంటే తిండిపోతుతనం. తిండి 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 కడుపు నిండా తినొచ్చు, తప్పులేదు. తిండి తిండి అంటే తిండి కోసం ఏ పనైనా చేస్తారు. అవసరమైతే దొంగతనం చేస్తారు. ఏం చేస్తారు? దొంగతనం. తిండి కోసం అవసరమైతే తప్పు పని చేస్తారు. అందుకనే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, పిల్లలు వినండి, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తిండి కోసం దొంగలుగా మారకూడదు. దేనికోసం? తిండి కోసం దొంగలుగా మారకూడదు.
ఈరోజు పిల్లలు గమనించండి, డబ్బు డబ్బు డబ్బు, తిండి తిండి తిండి, మందు కోసం దొంగలు, వ్యభిచారం కోసం దొంగతనాలు. ఈ రోజులో ఉద్యోగాలు లేక వీళ్ళు పిల్లలందరూ కూడా పిల్లలు గమనించండి, మంచిగా చదువుకొని సరే ఉద్యోగాలు లేక వాళ్ళు ఎలాగోలా సరే డబ్బులు కాచేయడానికి చాలా ఇదిగా ఒక ఫోన్ వచ్చిందనుకోండి మనకి. చూడండి ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు ఉపయోగిస్తున్నారంటే, సాఫ్ట్వేర్స్ కొంతమంది ఫోన్ వస్తుందంట మనకి. ఆ ఫోన్లో మాట్లాడితే వాళ్ళు ఏమండి మీకు మేము ఒక ఓటీపీ పంపించామండి కొంచెం చెప్పండి అని అంటారు. ఆ ఓటీపీ కనుక మనం చెప్తే మన అకౌంట్లో సపోజ్ 10,000 ఉన్నాయనుకోండి, జీరో అయిపోద్ది. 10,000 ఏంటి, లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారంట హైదరాబాదులో. మొన్న మా తోడలు గారు చెప్తుంటే అసలు లక్షలు వాళ్ళేమి ఇంటికెళ్ళి పూర్వం దొంగతనాలు ఎలా జరిగాయి, రాత్రిపూట లోపలికి వెళ్ళేవాడు. ఇప్పుడు హ్యాపీగా కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎవరిళ్ళకి వెళ్ళవసరంలా, మూతి గుట్టలు కట్టుకోవసరంలా, మాస్కులు వేసుకోవసరంలా, సుత్తులు పారలు పట్టుకొని తాళాలు పగలగొట్టవసరంలా. మన అకౌంట్లో నుంచి కొన్ని వేల రూపాయలు రోజుకి ట్రాన్సాక్షన్ అవుతుంది, మంచిదే. కానీ దొంగతనాలు కూడా అలాగే జరిగిపోతాయి. కొన్ని వేల రూపాయలు నష్టపోయేటటువంటి వారు ఉన్నారండి. కారణం దేనికోసం? తిండి కోసం, మందుకు అలవాటు పడిపోయి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, త్రాగుబోతులు తిండిపోతులై మీరు ఉండకూడదు. ఒకప్పుడు అలా ఉన్నారు, కానీ ఈ రోజున దేవుని కృపలో మార్చేశాడు కొంతమందిని. దేవుని స్తోత్రం. కొంతమందిని మార్చేశాడు. ఆమేన్. అందుకనే మనం తిండిపోతులుగా ఉండకూడదు. ఎంత కావాలో అంత తినాలి, లిమిట్ అంతే. ఎక్కువ తినేసి అంటే ఇప్పుడు కడుపు ఎవరు? ఏమనుంది దేవుడు వాక్యం, వాడి కరిపే వారికి దేవుడు. అబ్బా ఎంత ప్రియులో భోజనం కోసం నిజంగా ఎంత ఆరాటపడతా ఉంటారు. కానీ దేవుడు నమ్మకంగా ఉంటే మనల్ని పోషిస్తాడు. మనకు కావాల్సింది ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనకున్నటువంటి మూడో భర్త పేరు ఏంటంటే, ఆ అమ్మాయికి ఉన్నటువంటి మూడో భర్త పేరు ఏంటంటే తిండిపోతుతనం. మొట్టమొదటి భర్త ఎవరు? సోమరి. రెండో భర్త గర్వం. మూడో భర్త తిండిపోతనం. చూడండి, నాలుగో భర్త మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. నాలుగో భర్త 10వ వచనం. చూడండి, ధనాపేక్ష. నాలుగో భర్త ఎవరండి? ధనాపేక్ష. అంటే ధనం కోసం ఆరాటపడడం. దురాశ దుఃఖానికి చెట్టు. ధనాపేక్ష. నేను అలాగనే డబ్బు సంపాదించాలి. 6వ అధ్యాయం మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. వారికి వారే పొడుచుకున్నారు. ఎందుకంటే ధనాపేక్ష. నేను డబ్బు సంపాదించాలని పేకాట ఆడతారు. ఆ పేకాటలో లాస్ వస్తే ఏమైపోతారు చెప్పండి? ఈ వాక్యం అర్థమవుతుందండి. నేను డబ్బు సంపాదించాలని బెట్టింగ్లు కాస్తారు. నేను డబ్బు సంపాదించాలని ఆటలు ఈ ఆటలు ఆడతారు. వాళ్ళు అందరూ నష్టపోతే వెళ్ళిపోయి చచ్చిపోతారు. అంటే తమ్మును తాము పొడుచుకుంటున్నారు. అబ్బా ఎంత చక్కగా చెప్పండి. కొందరు దాన్ని ఆశిస్తున్నారు. మళ్ళా చదవండి మాట, చదవండి అన్న. ధనాపేక్ష చూడండి, విశ్వాసము నుండి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్యులు కాదు. పేతురు తిమోతి ఇక్కడ అన్యుల గురించి మాట్లాడట్లా.
విశ్వాసము నుండి తొలగిపోతున్నారంటే అటువంటి వారెవరు విశ్వాసులు. కానీ విశ్వాసులైన వారు డబ్బు కోసం ఆరాటపడుతున్నారు. ఎవరు? గెహజీలాగా, బిలాములాగా, కయ్యోనులాగా. ఈ ముగ్గురు ఉన్నారు మనకి. కయ్యోను కాదు, ఆకాను, క్షమించండి, ఆకాను, తర్వాత బిలాము, తర్వాత గెహజీ. వీళ్ళ ముగ్గురు కోసం, డబ్బుల కోసం తప్పుడు పని చేశారు. కాబట్టి ఈ రోజున ధనాపేక్ష, డబ్బు సంపాదించాలి. ఏం సంపాదించాలి? డబ్బు సంపాదించాలి మంచిదే, కానీ అక్రమంగా సంపాదించకూడదు. అది డబ్బు సంపాదించవచ్చు, డబ్బులు మనం కలిగి ఉండాలి. ఇవాళ ఉన్న రోజులను బట్టి మన పిల్లలకి ఆస్తికర్తలుగా ఉండాలి, కానీ అక్రమంగా కాదు. నీతిగా సంపాదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అక్రమంగా కాదు. కాబట్టి ధనాపేక్ష, నేను డబ్బున్నవాడిగా ఉండాలి, నేను డబ్బున్నవాడిగా నెంబర్ 1 స్థితిలో ఉండాలి. కానీ విశ్వాసం నుండి ఏం చేయబోతున్నారు? అపోస్తలుడైన పౌలు కోటీశ్వరుడు అండి. అపోస్తలుడైన పౌలు కోటీశ్వరుడు, కానీ ప్రభువు కొరకు పేదవాడైపోయాడు. నిజమండి. అపోస్తలుడైన పౌలు పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి, కానీ అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు కోసం ఏమీ లేనివాడిగా అయిపోయాడు. కానీ ధనాపేక్ష అనే భర్త నీకున్నాడని చెప్తున్నాడు. ఏముంది నీలో? డబ్బు సంపాదించాలి. ఏం సంపాదించాలి? ఎలా సంపాదించాలి? అక్రమంగా నువ్వు పనికెళ్ళు, కష్టపడు, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బెట్టింగులు కాదు, పేకాట కాదు, లేదా ఇంకోటి కాదు. అర్థమవుతుందండి? బెట్టింగుల్లో ₹1,00,000 పెడితే 10 లక్షలు రావచ్చు, కానీ వాటి వల్ల అంతం ఏంటి? మరణం. అదే కష్టపడి ₹1,00,000 సంపాదిస్తే ఆ 1,00,000కి దేవుడు ఇంకో 1,00,000, ఆ 1,00,000కి ఇంకో 1,00,000. సో దేవుడు క్రమమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ధనాపేక్ష అనేది ఈ రోజున చాలామంది విశ్వాసుల్ని పరిపాలిస్తుంది. అంటే నేను ధనవంతుడిని కావాలి, నేనేం కావాలి? ధనవంతుడిని కావాలి. అందుకని ఇప్పుడు గమనించండి, ఒక ఆయనంట, నేను చాలా ఏళ్ల క్రితం చెప్పినట్టున్నాను, అయ్యగారండి మీకు మంచి మందిరం కట్టిస్తానండి, పాపం చాలా పేదవారిగా ఉన్నారు మీరు, మీకు ఒక కారు కొంటానండి, మా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. అంతకంటే ఆశీర్వాదం ఏముంది? అలాగే బాబు అని అన్న. సర్లే అండి అయ్యగారు, మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి, ఈరోజు కొంచెం మధ్యాహ్నం వచ్చి ప్రేయర్ చేయండి. ఆ బిజినెస్ కనుక సక్సెస్ అయితే 100కి దశంభాగం ఎంత? కానీ నేను ₹40 ఇస్తాను అన్నాడంట. 40% నేను మీకు ఇస్తానండి అంటే ఆ ముసలాయన, పాపం పేద పాస్టర్ గారు ఆశ కలుగుద్దిగా. పాపం ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక 4-5 ఉన్నారంట, ఒక మిషన్ పెట్టారంట. ప్రార్థన చేయండి. ఏం మిషన్ బాబు అంటే దొంగ నోట్ల మిషన్. ఏం మిషన్ అది? దొంగ నోట్ల మిషన్. పాపం ప్రార్థన చేయడానికి బైబిల్ తీసుకొని నాలాగా టిప్ టాప్గా షర్ట్ వేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. ఏంటి బాబు పరిచయం? ఏంటి బాబు వ్యాపారం అంటే దొంగ నోట్లు పరిచయం. దొంగ నోట్లు అండి పాస్టర్ గారు. ఓరి నాయన, నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, అలాంటి కానుక నాకు వద్దు. మీరు కష్టపడండి, ఉద్యోగం చేసుకోండి, ₹10 ఉండు చాలు, నాకు ₹100 అవసరంలా, ₹10 ఉండు చాలు అని చెప్పి మీకు ధనోరా బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అర్థమవుతుందండి? ఈ రోజున సంపాదన అంతా కూడా చూడండి, ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధనాపేక్ష అనేది ఈ రోజున ప్రతి విశ్వాసుల్లోనూ కూడా పరిపాలిస్తుంది. తర్వాత 3 నేను ఇప్పుడు మొదటి భర్త ఎవరు? సోమరి. రెండో భర్త గర్వం. మూడో భర్త తిండిపోతు. నాలుగో భర్త ధనాపేక్ష. ఐదో భర్త కామం. ఐదో భర్త ఎవరు? కామం. దీని గురించి దేవుడి చిత్తం అయితే మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కామం అంటే ఏంటి? డిజైర్ ఫర్ సెక్సువల్ రిలేషన్షిప్. అంటే శారీరక సంబంధమైనటువంటి
ఆ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ఆశ. అందుకని శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అని మొదటి యోహాను రాసిన సువార్తలు అంటాడు. శరీరాశ సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి కామం చాలా ప్రమాదకరమైనటువంటి. కామం అంటే పాప భోగాలు, పాపేచ్ఛలు. నేను పాపం చేయాలి, ఎవరినో ఒక ఏదైనా అవకాశం వస్తే అవకాశం నేను వినియోగపరచుకోవాలి. కానీ ఏసేపుకి మంచి అవకాశం వచ్చింది. పెళ్ళవలో ఏసేపుకి ఆ అమ్మాయి అంది, పాపం చేద్దావరా, నా భర్త ఇంట్లో కూడా లేడంది. కానీ ఏసేపు అన్నాడు, అమ్మా నీ భర్త ఇంట్లో లేకపోవచ్చు, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనం ఒకవేళ నేను కనుక పాపం చేస్తే ఆ పాపాన్ని నీ భర్త చూడకపోవచ్చు, కానీ ఆకాశమందు దేవుడు చూస్తాడు. సారీ అని చెప్పి అన్నాడు. ఊరుకోలా, చేయి పట్టుకొని లాగింది. తన వస్త్రాలన్నీ కూడా విడిచిపెట్టేసి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ పాపాన్ని ఏసేపు విడిచిపెట్టాడు కాబట్టి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఏసేపుని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈ రోజున పిల్లలు గమనించండి, లోకాన్ని పరిపాలిస్తుంది ఏంటంటే కామం, పాపేచ్ఛలు, పాపపు భోగాలు పరిపాలిస్తుంది. కాబట్టి 5వ భర్త ఎవరంటే కామం. అంటే 5 భర్తలు ఉన్నారు. అందుకే అన్నాడు దేవుడు ఆ అమ్మాయితో, నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? మళ్ళీ ఇంకోటి అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. అంటే ఇంకొక భర్త, 6వ భర్త కూడా. అర్థమవుతుందండి? అలాగే పిల్లలు గమనించండి, మనం కూడా సమరయ స్త్రీలాగా ఒకవేళ 5 భర్తలను కలిగి ఉన్నామేమో. దేవుడు అంటున్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారు అనగానే సమరయ స్త్రీ కోపళ్ళ, పద్దాక పాస్టర్ గారు నా గురించే చెప్తాడు. వెళ్ళేటప్పుడు అంట మొన్న మాథ్యూ గారు అని ఒక ఆయన భలే చెప్పాడు, పాస్టర్ గారు చర్చిలో నుంచి వెళ్ళేటప్పుడు రోజు ఏంటే నా గురించే చెప్తాడు, ఓకే పాస్టర్ అని చెప్పి అంటుంటే ఆవిడ అంటుందంట, మరి నీ గురించి కాక నా గురించి చెప్తాడా? ఏమో దేవుడు నీతో మాట్లాడాడేమో అనుకోవచ్చుగా, ఏమో నా గురించే చెప్తున్నాడు పద్దాక అని చెప్పి అంటదంట. నిజంగా దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? నా గురించి. నేను బలిపీఠ మీద ఉంటున్నా, ఒకవేళ నేను అలాంటి భర్తలను కలిగి ఉన్నానేమో. ఈ వాక్యం మీకు కాదు, మీకు ప్లస్ నాకు, మనందరికీ. దేవుని స్తోత్రం. ఒకవేళ నేను కూడా అలాంటి ఆశలు, ఒకవేళ నేను కూడా అలాంటి భర్తలను కలిగి ఉన్నానేమో అని మనం అనుకోవాలి. అనుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. అటువంటి భర్తల నుంచి దేవుడు విడిపించి, ఇంతకే మన భర్త ఎవరై ఉండాలి? యేసయ్య. హల్లెలూయా. మన భర్త ఎవరు? యేసయ్య. మన భర్త ఎవరు? మన హస్బెండ్ ఎవరు? మన హస్బెండ్ సోమరి కాదు, మన హస్బెండ్ పిసినారోడు కాదు, మన హస్బెండ్ తిండిపోతాడు కాదు, మన హస్బెండ్ ధనాపేక్ష కాదు, మన హస్బెండ్ కామం కాదు. మన హస్బెండ్ ఎవరు? యేసయ్య. ఆమేన్. నా హస్బెండ్ ఎవరు? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ హస్బెండ్ యేసయ్య. నీ హస్బెండ్ ఎవరు? నా హస్బెండ్ ఎవరు? యేసయ్య. అందుకనే ఆవిడ ఒప్పుకుందండి. సమరయ స్త్రీ ఎమ్మటే ఉంది, అబ్బా నువ్వు ప్రవక్తవయ్యా, భలే చెప్పావయ్యా. అంటే దాని అర్థం ఏంటి? ఆ సమరయ స్త్రీ, నాకు నిజంగానే 5 భర్తలు ఉన్నారు అంటే, చూడండి, గర్వం నాలో ఉంది, సోమర్తనం నాలో ఉంది, కామం నాలో ఉంది, తిండిపోతనం నాలో ఉంది, తర్వాత ధనాపేక్ష నాలో ఉందని గ్రహించింది. ఆ గ్రహింపంతా విడిచిపెట్టేసింది. ఈ రోజున నిజంగా ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుని ప్రకటించింది. అందుకనే వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుంది? కొండ. వెళ్ళేటప్పుడు చూడండి, ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం ఆఖరిగా. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చదవండి. చూడండి, ఆ కొండ ఏం విడిచిపెట్టింది? ఆ స్త్రీ ఏం విడిచిపెట్టింది? కొండ. అంటే ఇప్పుడు ఆ కొండలో ఏముంది? అన్నీ తెచ్చుకుంది. పాపపు మూటం ఆ కొండలో ఏమున్నాయి?
పాపపు కొండ అక్కడ విడిచిపెట్టేసిందండి. మళ్ళీ తర్వాత తనని తీసుకెళ్ళలేదు. అలాగే మనం కూడా ఆ పాపపు కొండని విడిచిపెట్టేయాలి. మనం ఆ పాప కొండను మరలా తీసుకొని, అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం అంతా మన పాపాన్ని ఆయన దగ్గర విడిచిపెట్టేసి మనము వెళ్ళిపోవాలి. మరలా ఆ కొండతో వెళ్ళింది అనుకోండి, దాని అర్థం ఏంటి? వచ్చింది పాపంతోనే వెళ్ళింది. అందుకనే యేసు ప్రభు కూడా స్వస్థపరిచిన తర్వాత అనేక మందిని ఏమన్నాడు తెలుసా? ఆ గుడ్లు అక్కడ వదిలిపెట్టేసి వచ్చేయండి, ఆ మురికి వస్త్రాలు అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసేయండి. ఆ మురికి వస్త్రాలు తెచ్చుకోకూడదు. మురికి వస్త్రాలు తెచ్చుకుంటావా చెప్పండి? రోడ్డు మీద వెళ్తుంటే కొన్నిసార్లు సోఫాలు మంచాలు ఆ తుక్కులో పడేసి ఉంటాయి. అబ్బా భలే మంచం పడేస్తుంది, భలే సోఫా పడేస్తుంది అని ఆ సోఫాని మంచాన్ని తెచ్చుకుంటావా? కొన్నిసార్లు మంచి మంచి చీరలు కూడా ఉంటాయి అందులో, ఆ తుక్కులో మంచి మంచి వస్త్రాలు కూడా ఉంటాయి. కానీ ఆ బట్టలు మనం తెచ్చుకుంటావా? ఎందుకని వాటిని తెచ్చుకో? అవి మురికైపోయినాయి. అంటే మనం మురికైపోయిన ఇష్టపడం. కూరగాయలు కొనేటప్పుడు ఎన్నిసార్లు ఏరుతాం? ఒకసారి గన్నవరం వెళ్ళినప్పుడు పచ్చిమిరకాయలు బాగుంటాయి గన్నవరం కూరగాయల మార్కెట్లో, అంటే తక్కువ దొరుకుతాయి. ఒకసారి ఉండవు, అక్కడ ఉండే చూసుకుంటాం, ఇక్కడ బాగున్నాయి అక్కడ బాగున్నాయి చూసుకుంటాం లేదా? టమాటాలు ఏరేటప్పుడు, బెండకాయలు ఏరేటప్పుడు, దొండకాయలు ఏరేటప్పుడు, అంటే కూరగాయలు మనం ఏరుకొని మంచి తీసుకుంటాం. చెడైతే కుళ్ళిపోతే, అలాగనే మనం ఒకవేళ కుళ్ళిపోతే దేవుడు తీసుకుంటాడు. అలాగనే మనం ఒకవేళ చెడిపోతే దేవుడు తీసుకుంటాడు. అందుకనే మనం చెడిపోయిన వారిగా ఉండకూడదు, యేసు ప్రభువుని కలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. అందుకనే సమరయ స్త్రీ వాడన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు ఆవిడ్ని దీవించాడు, ప్రభు ఆవిడ్ని ఆశీర్వదించాడు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. కాబట్టి మనకున్నటువంటి భర్త ఎవరు? యేసయ్య. మనకున్నటువంటి 5 భర్తలు మనం ఒకసారి చెప్పండి. సోమరి, తర్వాత గర్వం, తిండిపోతు, ధనాపేక్ష, కామం మనకున్నాయి ఒకప్పుడు. కానీ ఈ రోజున మనకు ఒకే ఒక్క భర్త ఉన్నాడు, ఆయనే యేసయ్య. ఆ యేసయ్య ఆ భర్తల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి ఇప్పుడు మనకున్న భర్త ఎవరు? యేసయ్య. జీసస్ ఈజ్ అవర్ హస్బెండ్, ట్రూ హస్బెండ్. యేసయ్య మన నిజమైనటువంటి భర్త. ఇప్పుడు యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? ఒకప్పుడు ధనం పరిపాలించింది, ఒకప్పుడు గర్వం పరిపాలించింది, ఒకప్పుడు కామం పరిపాలించింది, ఒకప్పుడు తిండిపోతాను. ఇప్పుడు మనం పరిపాలించేది ఎవరు? యేసయ్య పరిపాలనలో మనం ఉన్నాం. ఆమేన్. యేసయ్య ఏ లోటు లేకుండా మనల్ని చూసుకుంటాడు. ఎందుకంటే నా భర్త ఎవరు? ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. ఇందాక ఆశ్చర్యపడింది, నేను కూర్చుండుట లేచుట ఆయన చూచుచున్నాడు. అలాగే ఈ రోజున దేవుడు మనల్ని చూస్తున్నాడు. అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మన మధ్యలో ఉన్న నానిగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మనకున్నటువంటి యేసయ్యే మన భర్త, యేసయ్యే మన భర్త అయి ఉండాలి. ఒకవేళ గర్వం నీలో ఉంటే దాన్ని తీసేసుకో. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఒకవేళ కామం నీలో ఉంటే దాన్ని తీసేసుకో, అది ఉండకూడనటువంటి ఒక భయంకరమైన పాపం. ఒకవేళ ధనాపేక్ష నీలో ఉంటే దాన్ని తీసేసుకో. ఒకవేళ తిండిపోతుదనం నీలో ఉంటే దాన్ని తీసేసుకో. ఒకవేళ సోమరివై ఉన్నావేమో, నువ్వు ఆ రీతిగా ఉండకూడదు, ఆ రీతిగా ఉండకూడదు. దయచేసి ఈ రోజున నీతోనే మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు. జీవం కలిగిన దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపడు, కొండను విడిచిపెట్టి నీవు దేవుని మందిరం నుంచి వెళుదువుగాక. స్తోత్రములు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో నీవిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి, ఈ సమయాన్ని చూడలేక మాకంటే ఉన్నతమైన వారు ఎంతోమంది నా తండ్రి ఒకవేళ ఈ సమయాన్ని చూచిన ప్రభువా, నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించడానికి సమయం లేక ప్రభువా అయా ఎంతోమంది